హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు ఈ వీడియోలో నార్మల్ రొటీన్ కుకింగ్ ఉంటుందండి. ఈరోజు వచ్చేసి వీకెండ్. సో వీకెండ్ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఫుడ్ని అనేది చూపిస్తూ ఉన్నాను ఇక్కడ. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో వెంటనే వెజిటేబుల్ పొంగల్ గుర్తొచ్చింది. దానికోసం ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, బీన్స్, అలాగే బఠానీ, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అలాగే మిరియాలు కూడా కొంచెం దంచి పక్కన ఉంచేసుకున్నాను. అండ్ వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకున్నా అండి. కుక్కర్ హీట్ అవ్వగానే ఇక్కడైతే నేను నెయ్యి కానీ లేదు అంటే ఆయిల్తో అని రెండిట్లో కుక్ చేస్తాను ఎప్పుడైనా సరే. సో ప్రజెంట్ అయితే నేను ఆయిల్తోనే వేస్తూ ఉన్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. అది హీట్ అవ్వగానే నెక్స్ట్ అయితే ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నా అండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు రెండు మిక్స్ చేసి తీసుకున్నాను. అవి కొంచెం చిటపట్లాడగానే నెక్స్ట్ అయితే ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అయితే ఇంకా ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. దానికంటే ముందు మిరియాల పౌడర్ దంచుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని తర్వాత గ్రీన్ పీసెస్, కూరగాయలన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో కావాలంటే మీరు ఆలు ఇవి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే యూస్ చేయలేదు ఆలుని. ఓన్లీ క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ ఇవి 3 తీసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను. వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయి మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేయాలండి. చూస్తూ ఉన్నారు కదా, ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి, క్యారెట్ అదంతా కూడా. నెక్స్ట్ అయితే రైస్ క్వాంటిటీ ఎలా వేయాలి ఏంటి అనేది చెప్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. సాయ పెసరపప్పు అంటారు కదా, పొట్టు లేకుండా ఉండేది అది. అండ్ 1 గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక్కో గ్లాస్కి వచ్చేసి 3.5 గ్లాస్ చొప్పున ఆల్మోస్ట్ 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. బాగా క్లీన్ చేసేసి ఎసురు అనేది 7 గ్లాసెస్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే వాటర్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్, పెసరపప్పు 2 యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవచ్చు. ఇలా వాటర్ ఎసురు అయితే వేసేసానండి. ఇంకా మూత పెట్టేసి ఇది మొత్తము బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ అది కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత రైస్ అండ్ పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎసురు అనేది బాగా కాగింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఇంకా పెసరపప్పు యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ రానివ్వటమే అండి. ఇలా 3 to 4 విజిల్స్ వచ్చేస్తే మన పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకో వైపు వచ్చేసి నేను ఇక్కడ చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను. వెదర్ చల్లగా ఉందని చెప్పాను కదండి, పొంగల్తో పాటు చాయ్ కూడా తాగుదామనిపించింది. అందుకనే ఇక్కడ చాయ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా అండి. నేను మా బాబు ఇద్దరం తాగుతాం చాయ్. పాప అంతగా లైక్ చేయదు. చాయ్లో కావాల్సినన్ని పాలైతే వేసేసుకొని మిగతాటివి అయితే ఇలా కట్ చేసి ఒక బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నానండి. కింద పడకుండా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల. లేదు అంటే పాలు మొత్తం గ్లాస్లో వేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టవచ్చు. ఇక్కడ పొంగల్ కూడా విజిల్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేయచ్చు. ఇంకా చాయ్ కూడా ఆల్మోస్ట్ పొంగొస్తూ ఉన్నాయి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఎక్కువసేపు మరిగించుకొని తాగితే చాలా బాగుంటుంది.
రోజు మార్నింగ్ అయితే రెగ్యులర్గా టీ ఏం ప్రిపేర్ చేయనండి. జస్ట్ కొంచెం వెదర్ చల్లగా ఉన్నా, లేదు అంటే బాగా తాగాలనిపిస్తే మాత్రమే టీ కానీ కాఫీ కానీ ప్రిపేర్ చేస్తాను ఎర్లీ మార్నింగు. లేదు అంటే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాతనే టీ కాఫీలు అనేది తాగుతూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను చక్కెర యూస్ చేయనండి, బెల్లం పౌడరే యూస్ చేస్తాను, ఆర్గానిక్ బెల్లం పౌడర్. పిల్లలకి ఇచ్చేది కూడా అవే. ఇక్కడ చూసారా మన పొంగల్ కూడా రెడీ అయిపోయింది. సో ఒకసారి మూత తీసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి చూద్దాం పొంగల్ ఎలా ఉడికింది ఏంటి అనేది. ఇక్కడ చూసారా వెజిటబుల్స్ అన్నీ పైకి వచ్చేసాయి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం పొంగల్నంతా. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా ఏమైనా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టం నాకు, పిల్లలకి ఇలా తినడం. సో అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడంతా. చూసారు కదా మనం వేసిన ఎసరు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా పొంగల్ కానీ లేదంటే ఉప్మా కానీ ఇవన్నీ వచ్చేసి నేను వీకెండ్లో మాత్రమే ప్రిపేర్ చేస్తాను అండి. ఎందుకు అంటే ఇవన్నీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాబట్టి. పొంగల్ అయితే అంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ దాంట్లో జీడిపప్పు ఫ్రై చేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ ఒక చిన్న కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఇక్కడ నేను గీ యూస్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేశాను. బిఫోర్ ఆయిల్ యూస్ చేశాను కదా తాలింపు వేసేటప్పుడు, అందుకనే ఇప్పుడు లాస్ట్లో అయితే మాత్రం గీ వేస్తూ ఉన్నాను. ఇలా గీ హీట్ అయిన తర్వాత మనకు నచ్చినన్ని జీడిపప్పులు అయితే తీసుకొని బాగా రోస్ట్ చేసుకొని పొంగల్లో వేసేసుకోవడమే అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా చాలా నచ్చుతాయి. అక్కడక్కడ జీడిపప్పులు వస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా. ఎంతమందికి ఇలా వెజిటబుల్ పొంగల్ చేసుకోవడం ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా జీడిపప్పులన్నీ వేసేసుకొని నెయ్యి బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుతూ ఉన్నాను ఇక్కడ. పైపైన లేకుండా మనం వేసిన గీ కూడా పొంగల్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్నామంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉన్నాను ముందు. ఇద్దరికీ చాలా ఇష్టం. మిరియాల పొడి వేయటం వల్ల ఇంకెలాంటి పికిల్ కూడా ఏం యాడ్ చేసుకోరు, అలాగే తినేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే తర్వాత నాకు కొంచెం పనుండి ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేయలేకపోయానండి. లంచ్లోకి అయితే తోటకూర పప్పు అండ్ ఎగ్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఎగ్ మామూలుగా బాయిల్ చేస్తే తినట్లేదు పిల్లలు సరిగ్గా. సో అందుకనేసి ఇక్కడ కొంచెంగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకొని అవి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా ఎగ్ మసాలా, అలాగే కొంచెంగా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకుంటున్నా అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే ఇంకా స్టాప్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా బాయిల్డ్ ఎగ్ తినకపోతే కూడా చిన్నపిల్లలకి ఇలా కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే అన్నము ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలకి అయితే పెట్టేస్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం అన్నము, పప్పు, ఎగ్ ఫ్రై ఇలా కాంబినేషన్లో అయితే మా పిల్లలు బాగానే తింటారు. సో అందుకనేసి ఈరోజు అదే ప్రిపేర్ చేశాను. ఇలా అయితే లంచ్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా బట్టల పని, ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి పనులు, అవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ముందైతే బట్టలు అయితే వాష్ చేసి వేసేసాను, ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి మాకు రెయిన్ పడుతూ ఉంది. సో అందుకనేసి బట్టలు ఫస్ట్ వేసేస్తే అవి ఆరిపోతాయి కదా, నెక్స్ట్ తీసేయచ్చు అనేసి ఆ పని చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా ఇంట్లో మోస్ట్లీ వీకెండ్లో అయితే ఏ పని పెట్టుకోనండి, అన్ని పనులు వీక్ డేస్లోనే చేసేసుకుంటాను. వీకెండ్లో జస్ట్ కుకింగ్, తిన్నామా ఉన్నామా అన్నట్లే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈవినింగ్కి నేను ఆఫ్టర్నూను పెసర్లు నానబెట్టానండి, స్నాక్స్గా చేద్దాము అనేసి. సో అది ఇక్కడ బాయిల్ చేస్తూ ఉన్నాను. ఒక 4 అవర్స్ నానాయి. తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు పెడుతూ ఉన్నాను స్టవ్ పైన. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిది కూడా హెల్త్కి. నెక్స్ట్ అయితే పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది, చూసారు కదా. మరీ మెత్తగా ఉడికించుకోకండి, మనం తాలింపులో వేసేసరికి ముద్దగా అయిపోయి టేస్ట్ అంత ఏం అనిపించదు.
నాకైతే పర్సనల్గా మరీ మెత్తగా అయిపోతే నచ్చదు. సో ఇలా ఉంటే చాలా ఇష్టం. చూసారు కదా, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి, కొద్దిగానే ఉన్నాయి. ఈ వాటర్ అంతా తీసేసి తాలింపు వేద్దాం ఇప్పుడైతే. దానికోసం ముందుగానే ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ కట్ చేశానండి. ఆనియన్స్ ఇలా చూపిస్తున్నాను కదా, పొడవుగా కాదు సన్నగా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్ వరకు. దాని తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవి 3 కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆనియన్స్ ఇలా మగ్గించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఉడికించేటప్పుడు పెసర్లలో కూడా వేస్తాం కాబట్టి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ కూడా ఎక్కువ సాఫ్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. లైక్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన నీడ్ ఏం లేదండి. జస్ట్ కొద్దిగా సాఫ్ట్ అయిపోతే చాలన్నమాట. ఇంకా నెక్స్ట్ పెసర్లు అనేది యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసి జస్ట్ 1 or 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్నాక్స్ అయితే మాత్రం పిల్లలు బాగా తింటారు ఇలా ఫ్రై చేసిస్తే. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.